శ్రీ గురుభ్యో నమ. భగవద్బాంధవులైనటువంటి భక్త సమాజానికి శ్రీ హరిహర శక్తి జ్యోతిషపీఠం వారి ఆధ్వర్యంలో మొన్న కొంతమంది కొరంగిలి మాలలు కావాలండి అని చెప్పేసి కార్తీకం అయిపోయిన తర్వాత మనం ఇంతవరకు తెప్పించలేదు. మరలా వచ్చేయండి. వచ్చిన తర్వాత అభిషేకం అనేది ఈరోజు ఉదయాన్నే వేరొక స్వామిగారి చేత అభిషేకం చేయించడం జరిగింది. వారి చేతుల మీదకి అభిషేకం అయితే జరిగిన తర్వాత ఎవరైతే నాకు ముందుగా తెలియపరిచారో వారందరికీ మాలలు పంపించడం జరుగుతుంది. కొంతమంది పేర్లు నాకు ఇవ్వలేదు. వారు పేర్లు కూడా నాకు తెలియపరిస్తే మీకు ఈ యొక్క మాల ధారణ ఏదైతే ఉందో దీనికి సంబంధించినంత వరకు మీకు అందించడం జరుగుతుంది. అలాగే కొంతమంది లక్ష్మీ కటాక్షం కోసం మన మార్గశిర మాసంలో ఎవరైతే హోమాలన్నీ చేయించుకున్నారో అష్టలక్ష్మి హోమం వారికి తెలియపరిచున్నాము. వారు మాకు కరుంగిలి మీద శ్రీచక్రం కావాలండి అని చెప్పేసి వాళ్ళు అడిగారు. వారి యొక్క విన్నపం మేరకు ఈ యొక్క శ్రీచక్రాన్ని కూడా చేయించడం జరిగింది. ఇది కరుంగిలి అండి. ఇది సేమ్ కరుంగిలి తాలూకా చెట్టు తాలూకా నుంచి వచ్చినటువంటి దాని నుండే శ్రీచక్రాన్ని డిజైన్ చేయించడం జరిగింది. ఎందుకంటే ఇది ఆకర్షణకు మూలమని మనం మొదటి నుంచి ఈ కరుంగిలిని వాడుతూ ఉన్నాం. ఈ కరుంగిలిలోనే ఈ శ్రీచక్రానికి సంబంధించినటువంటి యొక్క యంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది కార్లలో కానీ మనీ పర్సుల్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. ఇంట్లోనే చేయాలనేమి లేదు, మన పర్సులో కూడా పెట్టుకోవచ్చు. అంటే పర్స్ అంటే జెంట్స్ తాలు కాదు, లేడీస్ పౌచ్లోనైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే కొద్దిగా వెడల్పుగా ఉంటుంది. కొద్దిగా దీన్ని మనం ఏ విధంగా ఆరాధన చేయాలనేది నేను మీకు తెలియపరుస్తాను. ప్రస్తుతానికి అయితే నా దగ్గర లేవు. ఇవి ఇవాళ నలుగురు చెప్పారు, నలుగురికి పంపించాలి. ఒకటి నా దగ్గర కోసం అని చెప్పేసి ఒకటి ఉంచుదామని చెప్పి ఎక్స్ట్రా తెప్పించాను. అలాగే నరగోస కోసం చూసేటువంటి